అన్నారు. ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ ప్రతి నిర్మాణంలో సంస్కృతిని ప్రతిబింబించేలా చర్యలు చేపట్టింది. వచ్చే జనవరి 28, 31న జాతరను ప్రపంచ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచేలా ఏర్పాట్లను ఘనంగా నిర్వహిస్తోంది. 251 కోట్ల రూపాయలతో భారీ శాశ్వత అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది. ఇందులో రోడ్లు, నీటి సరఫరా, విద్యుత్, పరిశుభ్రత వంటి మౌలిక సదుపాయాలతో పాటు గద్దెల ఆధునీకరణ, ఆలయ ప్రాంగణాల విస్తరణ వంటివి ఉన్నాయి. దాంతోపాటు భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. జాతరకు వచ్చే భక్తులు ఒకే వరుస క్రమంలో సులభతరంగా దర్శనం చేసుకునే అవకాశం ఉంటుందని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జరుపుతామని మంత్రి సీతక్క తెలిపారు.